Hello students, 10th class Maths, chapter 6, exercise 6.3, 8th problem. E is a point and side AD produced of a parallelogram ABCD. ABCD అనే ఒక parallelogram తీసుకోమన్నారు, డ్రా చేసిన తర్వాత E అనే AD నుంచి ADని కనుక మనం ప్రొడ్యూస్డ్ మీన్స్ ఎక్స్టెండ్ చేస్తే అక్కడ ఈ అనే పాయింట్ని మనం అనుకుంటున్నాం. అప్పుడు ఆ బిఈ అనే లైన్ని డ్రా చేసుకుంటే ఆ సిడి ఎఫ్ అనే దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అని ఇచ్చారు. సో ఇదంతా మనకి క్వశ్చన్లో ఇచ్చింది. ఏబిసిడి అనేది ప్యారలలోగ్రామ్, డి దగ్గర లైన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ వరకు, ఆ ఈ నుంచి బి వరకు ఒక లైన్ని డ్రా చేసినప్పుడు మనం సిడి అనే లైన్ దగ్గర ఇది ఎఫ్ అనే దగ్గర మనకి కట్ చేస్తుంది, ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు అంటే ట్రయాంగిల్ ఏబిఈ అంటే ఏబిఈ ఈ ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ సిఎఫ్బి ఈ రెండు కూడా ప్యారలల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఈ రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏవైనా యాంగిల్స్ కనుక ఈక్వల్ అని చెప్తే, ఈ టూ ట్రయాంగిల్స్లో యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తే ఆటోమేటిక్గా టూ ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ అవుతాయి. కాబట్టి నేను క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నా, ఏబిసిడి ఈజ్ ఎ ప్యారలలోగ్రామ్. అక్కడి నుంచి ఈ డి అనే లైన్ని మనం ప్రొడ్యూస్ చేసాం ఈ వరకు, అండ్ ఏడి ఇది మనకి ఇంటర్సెక్ట్ అయ్యింది, అది రాసుకున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇన్ ప్యారలలోగ్రామ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏసి ఈ ట్రయాంగిల్స్ గురించే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. ఎప్పుడైనా సరే ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఈ రెండు ఆపోజిట్లోనే ఉన్నాయిగా, యాంగిల్ ఏ యాంగిల్ సి, కాబట్టి ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. యాంగిల్ ఏ యాంగిల్ సి ఆపోజిట్ సైడ్స్ ఆర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ప్యారలలోగ్రామ్లో. దాన్ని బట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని రాసాం. అలాగే ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ట్రయాంగిల్ మనం ప్రూవ్ చేయమన్నవి ఏబిఈ అనే ట్రయాంగిల్, సిఎఫ్బి అనే ఈ ట్రయాంగిల్ రెండింటిని తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే సిడి అనే లైన్ ప్యారలలోగ్రామ్లో, ఏబి అనే ఈ లైన్, ఈ రెండింటికి నేను ఈ లైన్ని డ్రా చేస్తున్నాను చూడండి. ట్రాన్స్వర్సల్ లైన్ ఇలాగే కదా ఉంది. ఇక్కడ ఈ ఉంది మనకి, ఇక్కడ ఎఫ్ ఉంది. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఎఫ్ అనే యాంగిల్ ఇక్కడ యాంగిల్ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. సో రెండు ఆపోజిట్లో ఉన్నాయి అంటే మనకి ఏం అర్థమవుతుంది? ఆపోజిట్లో ఉన్నాయి అంటే అవి ఈక్వల్ అవుతాయి అని అర్థం. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, రెండు ఈక్వల్ అయినాయి. ఎలా ఈక్వల్ అయినాయి అంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అనుకుంటే, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకుంటే అయినప్పుడు మనకేమవుద్ది, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. బిఈ మనకి ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి. సో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి బై యాంగిల్ అంటే ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్, మనం ఇది మొత్తము కూడా థీరంని బేస్ చేసుకొని రాస్తామండి. సిమిలారిటీ క్రైటీరియన్ ట్రయాంగిల్ ఏబిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఎఫ్బి, హెన్స్ ప్రూవ్డ్. ఇది ప్రాబ్లం, 9th ప్రాబ్లం. In figure 6.93, ABC and AMP are two right triangles అంటే 90 degrees ఉంటుంది యాంగిల్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ABC ఈ ట్రయాంగిల్ ఇక్కడ B దగ్గర 90 degrees ఉంది. అలాగే AMP ఇందులో M దగ్గర 90 degrees ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక దగ్గర మనకి 90 degrees ఉంటుంది కాబట్టి B అండ్ M రెస్పెక్టివ్లీ ఇచ్చారు. ప్రూవ్ దట్. సో ఈ ట్రయాంగిల్ ABC అనే ట్రయాంగిల్, ఏఎంపి అని ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఏవైనా టూ యాంగిల్స్ కనుక ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా సిమిలర్ అవుతుందని ప్రూవ్ చేస్తాం. అలాగే ఇదొక కండిషన్ ప్రూవ్ చేయమంటున్నారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం క్వశ్చన్లో ఇచ్చిందే రాసుకుంటున్నాం. యాంగిల్ బి అండ్ యాంగిల్ ఎం రెండు ఈక్వల్, 90 degreesకి ఈక్వల్ అవుతుందని ఇచ్చారు, అది రాసుకున్నాం. దాంతోపాటుగా ఈ టూ ట్రయాంగిల్స్ నేను సపరేట్గా డ్రా చేశాను. ఏబిసి అనే ఈ ట్రయాంగిల్, అలాగే ఏఎంపి ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇచ్చినట్లే ఏదైతే 90 degrees ఉందో దాన్ని నేను ఇలా రివర్స్ చేసి రాసుకున్నాను. ఏఎంపి రెండిట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండిట్లో ఏ అనేది కామన్గా ఉందిగా,
ఈ ట్రయాంగిల్లోనూ మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో చూసుకోండి ఏబీసీ ఏఎంపీ రెండిట్లో ఏ అనేది కామన్గా ఉంది. కాబట్టి నేను ఆ కామన్ యాంగిల్ ఏది ఉందో ఏ రెండిట్లో అది రాసుకున్నాను. ఏదైతే మనం యాంగిల్ కామన్ అని చూపిస్తాం అనుకున్నా అది మనం మిడిల్లో రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ టూ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. కాబట్టి బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఎంపీ. ఇది ఫస్ట్ది ప్రూవ్ చేయమన్నది. అలాగే సెకండ్ది చూడండి, ఇలా ప్రూవ్ చేయమన్నారు. ప్రూవ్ చేయమంటే ఆల్రెడీ మనం ఒకటి ప్రూవ్ చేసాం, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని. ఎప్పుడైతే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో ఆటోమేటిక్గా వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటాయి, ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే రెండు కూడా మనకి సేమ్గా ఉంటాయి, ఈక్వల్ రేషియోలో ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, టూ ట్రయాంగిల్స్లో సిఏ బై పిఏ ఈ సైడ్ బై ఇక్కడ బీసీ బై. ఎందుకు కింద నుంచి రాసుకుంటున్నామంటే మనం ప్రూవ్ చేయాల్సింది అదే. ఒక సైడ్ ఇలాగే రాసుకుని ఇంకో సైడ్ కూడా ఇలాగే అంటాం. సో బీసీ బై ఎంపీ అదే మనల్ని ప్రూవ్ చేయమన్నది. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లం అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.